అబ్బా ఈ నెల మా ఆయనకు జీతం పెరిగితే బాగుండు. దేవుడా దేవుడా ఈ నెల చిట్టి పైసలు నాకే వెళ్ళాలి. అబ్బా మొన్న పొదుపు సంఘంలా పైసలు ఇస్తా అంటే వద్దంటి, ఇప్పుడు ఎంత పనాయే. మల్లక్కని అడిగితే బదిలిస్తుందో లేదో, ఆమెకు కూడా తెలిసిపోవచ్చు. చా మొన్న పట్టు చీర కొనకున్నా అయిపోవు. గీ వార్త చూసినాక కొందరు అక్కలు గిట్లనే అనుకుంటారు పక్క. నిర్మలమ్మకు అక్కలెంత దండం పెట్టాల్సిందేనబ్బా. బంగారం రేటు దిగింది. పార్లమెంట్లో ఇట్లా బడ్జెట్ పెట్టిందో లేదో కొండ మీద కూకున్న గోల్డ్ చిన్నగా కిందికి దిగింది. 500 1000 కాదుల్లో 4,000 ఒక్కనాడ గింత తగ్గుడు రికార్డు కావచ్చు. పొద్దుగల 73,000 ఉంటే మధ్యాహ్నం వరకు 69,000కు పడ్డది. బంగారం మీద 100కి 15 రూపాయలున్న ట్యాక్స్ 6 రూపాయలకు తగ్గించినందుకు రేటు దిగిందన్నట్టు టీవీలో వార్తలు చూసి మా అక్కలు మురుసుకుంటా దుక్నాలకు లైన్లు కట్టినప్పుడే నిన్న మొన్నటి దాకా ముట్టుకునే తట్టుందా మరి. బంగారం రేటు చెప్తేనే బాబ్రే అన్నారు. తులం తీసుకునే కాడ అర్ధ తులం కొంటే మా ఎక్కువ. ఎండి మీద కూడా ట్యాక్స్ దించితే కిలో 88,000కెళ్ళి 84,000కి తగ్గింది. ఆషాఢం వెళ్ళిందంటే పెండ్లిల సీజన్ షాలైతది. అప్పటి వరకు రేట్లు ఎట్లుంటాయో ఎవ్వరు చెప్పలేం. తగ్గిందని అందరు ఎగబడితే రయ్యన వెరగచ్చు కూడా. ఎందుకంటే ఇది బంగారం మళ్ళా.